హాయ్ అండి, చూస్తున్నారు కదా కొత్తిమీర టమాటా పచ్చడి అన్నమాట. మీరు కూడా చేస్తారా? మీరు ఏమేమి వేస్తారో నేనైతే చూసారా, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, నేను కొంచెం శనగపప్పు వేస్తానండి, నాకు నచ్చుద్ది. దాని తర్వాత టమాటా ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ బాగా మగ్గాక కొత్తిమీర వేసుకుంటే టమాటా పచ్చడి రెడీ అవుతుంది. కొత్తిమీర వేసినట్టు కూడా మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, టమాటా అంతా మగ్గిపోయింది. నేను ఇందులో చిన్న చింతపండు కూడా వేసాను అన్నమాట, ఎందుకంటే మగ్గినప్పుడు అయితేనే బాగుంటుంది. ఇదిగోండి, చింతపండు వేసాను. ఇది తీసి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇదిగోండి, సో కొత్తిమీర కూడా వేస్తాను. టమాటా ఆల్రెడీ మిక్సీ గిన్నెలోకి తీసాను, చల్లారుతుంది కదని. కొత్తిమీర కూడా మగ్గిపోతే వేసి మిక్సీ చేసేయడం. చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను మిక్సీ అంతా అయ్యాక చూపిస్తాను. ఇదిగోండి, కొత్తిమీర మగ్గిపోయింది, వేసాను. బెల్లం అన్నాను కదా, బెల్లం అండ్ ఉప్పు పింక్ సాల్ట్ వేసాను అనమాట. మిక్సీ చేసుకుంటే ఎమ్మి పచ్చడి రెడీ. మిక్సీ చేశాక చూపిస్తాను. సో ఇదిగోండి, మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం పలచగా చేశాను, మాకు పలచగా ఇష్టమని. మీరు కావాలంటే కొంచెం కచ్చాపిచ్చాగా గట్టిగా